వాడికో పిల్ల దొరకగానే ఎవరూ అవసరం లేకుండా పోయారు. మైకేల్ జైలు నుంచి బయటకు రాకూడదు, అదే వాడి ఉద్దేశం. అందుకోసమే దాన్ని వాడి దగ్గరే అట్టిపెట్టుకున్నాడు. కాకున్నా ఆయనకి మన మీద ప్రేమ లేదులే. ఒకసారైనా ఫోన్ చేశాడా, ఒకసారి వచ్చాడా? మీరు 2 జట్లుగా విడిపోయారు. బాగుంది, చాలా బాగుంది. ఇక నుంచి మీకు నేను అండగా ఉంటాను. షాక్ అవ్వకండి. మైకేల్ తరపున కోర్టుకు నేను హాజరవుతాను. సుప్రీం కోర్టుకు వెళ్ళవలసి వచ్చినా పర్వాలేదు, అది నాకు పెద్ద దూరం ఏమీ కాదు. జామీన్ ఖచ్చితంగా దొరుకుతుంది, లేకపోతే నేను తీసిస్తాను. దానికోసం నేను చాలా చాలా ఘోరంగా వాదించవలసి ఉంటుంది. భయపడకండి. దానికోసం మీరు చేయవలసింది ఒకే ఒక్క పని మాత్రమే. ఏంటా పని? ఈ మొబైల్లో కొంచెం రీఛార్జ్ చేయించవా? 20 రూపాయలు చేస్తే చాలు. ప్లీజ్ తమ్ముడు, ప్లీజ్ తమ్ముడు, చిన్న తమ్ముడు, నువ్వు అన్న చేయించవా? పో ఇక్కడి నుంచి. యూ మీన్ అవుట్ గోయింగ్? గౌరీ, నీకు కావలసిన వస్తువులు తీసుకుని కారెక్కు. ఇక నువ్విక్కడ ఒంటరిగా ఉండొద్దు. నేనిప్పుడు ఒంటరిదాన్నేం కాదు, వీళ్ళు ఉన్నారు నాతో. ఆహా, వానర్ సైన్యం కూడా వచ్చిందన్నమాట. మాకై మేము రాలేదు, వెళ్ళగొట్టారు. అంటే నువ్వు రావన్నమాట. మామయ్య వెయిట్ చేస్తున్నారు. నేను తర్వాత వచ్చి అంకుల్ని కలుస్తాను. ఈ పరిస్థితిలో రావడం నాకేదోలా ఉంది. పట్టుదల విషయంలో ఒకరిని మించిన వాళ్ళొకరు. గిరి అమ్మాయిని తనతో పాటే ఉంచుకున్నాడు కదూ. ఆ పిల్లని అక్కడి నుంచి బయటికి పంపించేయాలి. అదే కదా మీకు కావాల్సింది. దానికోసం ఒక అద్భుతమైన ఐడియా నా బుర్రకు తట్టింది. ఏం ఐడియా? నేను ఒక కొత్త రకమైన పిటిషన్ ఫైల్ చేస్తాను. పోలీసుల సహాయంతో వయసులో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి చెయ్యకూడని పనులు చేస్తున్నారు అని. అవసరమైతే 18 ఏళ్ల ఆ అమ్మాయిని అతను పీడిస్తూ చిత్రహింసలు పెడుతున్నాడని కూడా అందులో చేరుద్దాం. ఎలా ఉంది? చీపుగా ఉన్నట్టుంది కదా. ఇంకా నయం, అందరూ కలిసి నన్ను కుమ్మేయలేదు. బెయిల్ విషయంలో రేపు ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. నీకు జామీన్ ఇవ్వటం అంత సులభం కాదని మన లాయర్ చెప్పారు. ఈ కేసుని గిరి అంతగా కాంప్లికేటెడ్ చేశాడు. నువ్వు కావటం వల్లే వాడికి ఎంత పట్టుదల నేను అది ఊహించలేదు. లేదంటే అలా చేయమని నీతో చెప్పేవాడినే కాదు. నీ పరిస్థితి చూస్తుంటే ఒక్క విషయం చెప్తాను విను. రేపు జామీన్ విషయం ఎటు తేలకపోతే నేను కోర్టు పోనీకి నిజం చెప్పేస్తాను. బండి తోలింది నేనే అని, నాకు హెవీ లైసెన్స్ లేకపోవటం వల్లనే నిన్నిరికించానంటాను. లైసెన్స్ లేకపోవడం కాదు సమస్య. గిరి ఆ పిల్లను పంపించేశాడా? లేదు, వాడితోనే ఉంది. నేను దానికి కనిపించకుండా తిరుగుతున్నాను. అది నన్ను చూసిందంటే ప్రమాదం. అట్ ఎనీ కాస్ట్ దాన్ని తరివేయాలి. తాను సాక్ష్యం చెప్పకపోతే ఈ కేసులోంచి ఈజీగా బయటపడొచ్చు. అనుకోకుండా చిన్న పొరపాటు జరిగింది. నేను జైల్లో ఉన్నా, నువ్వు జైల్లో ఉన్నా ఒకటే కదా బావా. అనవసరంగా అక్కయ్యని ఏడిపించద్దు. ఇక ఈ కేసులో ఏం జరిగినా నేను తట్టుకోగలను. నువ్వు ధైర్యంగా ఉండు బావా. గిరి చేయగలిగిందంతా చేసుకొని